లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుమలలో ఇంద్రా సినిమా తరహా మోసాన్ని రిపీట్ చేశాడు ఒక మోసగాడు. మాంగళ్య బలం పేరుతో పూజలు చేస్తానంటూ మహిళలను నమ్మించి బంగారాన్ని కాజేశాడు. తమిళనాడు మదురైకి చెందిన నాగరాజు అనే వ్యక్తి టీటీడీ ఉద్యోగిని అంటూ గత 20 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. 2016లో కూడా తిరుమలలో ఇతనిపై ఒక కేసు నమోదైంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నిందితుడిపై దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. ఇటీవల తిరుమలలో 3 మహిళలను మోసం చేసి దాదాపు 200 గ్రాములకు పైగా బంగారం చోరీ చేశాడు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని నుంచి 13 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో ఇంద్రా సీన్ రిపీట్ చేశాడు అంతర్రాష్ట్ర నేరగాడు. తమిళనాడు భక్తులే తన టార్గెట్గా శ్రీవారి ఆలయం వద్ద మాంగళ్య పూజలు చేస్తానంటూ వారి వద్ద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసేసుకోవడం, వారిని మాయ మాటలు చెప్పి వారి నుంచి ఉడాయించుకొని వెళ్ళిపోవడం, ఇలా తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందినటువంటి నాగరాజు గత 20 సంవత్సరాలుగా శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నాడు. శ్రీవారి భక్తులను మాటల్లో దింపేటటువంటి సమయంలో తనకున్నటువంటి తమిళ భాషనే ఆయుధంగా మార్చుకునేవాడు. తాను తమిళ వాసిని కావడం, టీటీడీ అధికారిని అంటూ చెప్పుకోవడం, వారికి పూజలు బలంగా చేయిస్తానంటూ వారి వద్ద ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసేసుకోవడం, పూజలు పూర్తయిన తర్వాత వారికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తానంటూ ఆశను కల్పించడం, ఇలా ఒక పద్ధతి ప్రకారం, ప్లానింగ్ ప్రకారం భక్తులను మోసం చేస్తూ వారి వద్ద ఉన్నటువంటి ఆభరణాలు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. 2016లోనే నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు అందినప్పటికీ అతని ఆచూకీ గుర్తించలేనటువంటి పరిస్థితి. అతను చోరీకి పాల్పడేటటువంటి సమయంలో వినియోగించేటటువంటి సిమ్ కార్డుకి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు ఉండవు. అన్ని ఫేక్ ఐడీలతోనే ఈ సిమ్ కార్డులను తీసుకుంటూ ఉంటాడు. మరోవైపు ఎక్కడా కానీ తన ఐడెంటిటీ గుర్తించే పరిస్థితి కలగకుండా భక్తులను మోసం చేస్తూ ఉంటాడు. ఇలాంటి చోరీలు దాదాపు 30 వరకు కూడా ఇతనిపై కేసులు నమోదైనప్పటికీ నాగరాజు ఆచూకీనైతే అటు తమిళనాడు రాష్ట్ర పోలీసులు కానీ, ఇటు ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు కానీ గుర్తించలేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ కొద్ది రోజులుగా 3 వరుస మోసాలకు పాల్పడడం, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి రథమండపం వద్ద నుంచే భక్తులను ట్రాప్ చేయడం, అక్కడి నుంచి వారిని తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతాలకు వెళ్ళి వారికి నకిలీ ఆభరణాలు కొనుగోలు చేయించడం, వారి వద్ద ఉన్నటువంటి ఆభరణాలు తీసుకెళ్లి మాంగళ్య పూజలు చేయిస్తానంటూ పుష్కరిణి వద్ద పూజలు జరుగుతున్నాయంటూ నమ్మించి పలకడం, అటు తర్వాత ఆ ఆభరణాలతో ఉడాయించడం, ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో 3 కేసులు అయితే నమోదు చేశారు. దీంతో తిరుమల పోలీసులు ఈ కేసును ఒక సవాల్గా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా వారి దర్యాప్తునైతే ప్రారంభించారు. ఎట్టకేలకు నాగరాజునైతే ట్రాప్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 13 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఆభరణాలను కూడా రికవరీ చేశారు. మొత్తంగా నాగరాజుకు సంబంధించి 2 రాష్ట్రాల్లో 30 కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇతని రిమాండ్ అయితే విధించడం జరిగింది. మరోవైపు నాగరాజు లాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినప్పటికీ 2016లో కూడా ఇలాంటి చోరీలు జరిగినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు అందనటువంటి ఘటనలు చాలానే ఉన్నట్లు సమాచారం అందుతుంది. మొత్తంగా కూడా నాగరాజు లాంటి చోరీకి పాల్పడేటటువంటి వ్యక్తులను బారిన భక్తులు పడకూడదు అన్నటువంటి సూచన అయితే పోలీసులు చేస్తున్నారు. తిరుమలకు సంబంధించి నకిలీకి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చేటటువంటి సమాచారం కావచ్చు, వారు చెప్పేటటువంటి మాటలను కావచ్చు, ఎవరు కూడా నమ్మి మోసపోవద్దన్నటువంటి సూచన అయితే టీటీడీ అధికారులతో పాటు కూడా పోలీసులు శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావుతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.